నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం। నా పేరు విజయ। నేటి ముఖ్యాంశాలు। బీసీ కులాలను కుదేలు చేసిన జగన్ రెడ్డికి బీసీల దమ్ము చూపాలి। ఆలమూరు మండల జయహో బీసీ సభలో సత్యానందరావు। జనాభాలో అధికంగా ఉన్న బీసీ కులాల బ్రతుకులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కుదేలయ్యాయని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు। ఆలమూరు మండలం కొత్తూరు సెంటర్ ఎస్జే ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ వైసీపీ పాలనలో జగన్ పాలనలో చేతి వృత్తుల వారు అధికంగా నష్టపోయారని వాపోయారు। కొత్తపేట నియోజకవర్గంలో అక్రమ మట్టి తవ్వకాలపై ప్రశ్నించిన బీసీలపై స్థానిక శాసనసభ్యులు జగ్గిరెడ్డి కేసులు పెట్టి హింసించారని అన్నారు। కానీ నేడు ఎన్నికల దగ్గర పడడంతో జగ్గిరెడ్డి బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు। బీసీలను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని కొత్తపేట జగ్గిరెడ్డిని ఇంటికి పంపేలా బీసీలంతా కంకణం కట్టుకోవాలని సత్యానందరావు పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, వడ్రేపుల వీరబాబు, కేతు సీను, ఎల్లమిల్ల జగన్మోహన్, కాసా సాగర్, గుత్తుల పట్టాభి రామారావు, గుత్తుల శ్రీరాములు, కాల సాయిబాబా, చెల్లుబోయిన సింహాచలం, చిలక సీను, వీరు, గోపి, గంగుల నాగజ్యోతి, ఇరుగుల నాగ, సత్యనారాయణ మరియు రాష్ట్ర జిల్లా నియోజకవర్గాల మండల గ్రామ తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు తదితరులు ఉన్నారు। రేపు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది। రేపు ఎన్నికల్లో చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది। ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ఇదేదో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి కోసం లేదా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మంచి ఉద్దేశంతో ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్న వైఖరి గమనించి తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డాడు। చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసి జైల్లో వేస్తే ఇది చాలా దుర్మార్గం, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయడు అని పవన్ కళ్యాణ్ గారు ఆఖరికి హెలికాప్టర్ లో రానివ్వకపోతే, కారు మీద రోడ్డు మీద కూడా రానివ్వకపోతే రోడ్డు మీద పడుకుని వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలికాడు। ఆయనకి పదవి కోసం కాదు, చంద్రబాబు నాయుడు గారి పదవి కోసం కాదు, ఈ రాష్ట్రం కోసం, ప్రజల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం అది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది। చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు దొంగ, లేదా ఎన్ని కొట్టేశాడు, ఈ దోసేశాడు అని ఎవరు అనుకోలే। చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయడు, చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన అభివృద్ధి చేశాడో, చంద్రబాబు నాయుడు అవినీతి కాదు అభివృద్ధి అంతా బయటకు వచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే ప్రపంచ చరిత్రలో ఒక చంద్రబాబు నాయుడు గారని నేను తెలియజేస్తా ఉన్నా। ఏ నాయకుడిని అరెస్ట్ చేస్తే టీవీలో కానీ పేపర్లో కానీ ఇలా తినేసాడు, అలా తినేసాడు, అలా తోసేసాడు, అబ్బా ఇలా కొట్టేసాడంట అని చెప్పుకునేవాడు। ఈనాడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు ఆ అభివృద్ధి చేశాడు, ఈ అభివృద్ధి చేశాడు, అన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎక్కడో ఆంధ్రప్రదేశ్ లో కాదు, ఎక్కడో హైదరాబాద్ లో కాదు, ప్రపంచవ్యాప్తంగా స్పందించారు। అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ ప్రతిమ। అటువంటి చంద్రబాబు నాయుడు గారు తిరిగి తెచ్చుకోవాల్సిన చారిత్రాత్మకమైన ఆవశ్యకత మన మీద ఉంది। ఈ రాష్ట్ర బాగు కోసం, ఈ సైకోని తరిమి కొట్టడం కోసం, ఈ అరాచక పాలన అంతమొందించడం కోసం ప్రజలు తిరుగుబాటు చేయాలి, మనం అందరం కూడా ఉద్యమించాలి, చైతన్యవంతులయ్యా అవ్వాలి। ఈనాడు జైహో బీసీ దేనికోసం? బీసీల చైతన్యవంతం కోసం, బీసీల మీద జరుగుతున్న అన్యాయానికి, అరాచకాలకి మనం చైతన్యవంతులై ఈ ప్రభుత్వాన్ని మీద చేస్తున్న అరాచకాన్ని తిప్పికొట్టడం కోసం జైహో బీసీ సభను మనం పెడతా ఉన్నాం। నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను। అందరికీ నూతన సంవత్సర మరియు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను। ఈనాడు జయహో బీసీ నినాదం, జయహో బీసీ, జయహో బీసీ, జయహో బీసీ, ఇది తెలుగుదేశం పార్టీ నినాదం, తెలుగుదేశం పార్టీ పుట్టుక, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం। అన్న నందమూరి తారక రామారావు గారు
తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు పునాదులుగా ఉన్న వర్గం ఏదైనా ఉంది అంటే అది బీసీ వర్గాల వారిని నిస్సందేహంగా నేను తెలియజేస్తా ఉన్నా. బీసీ వర్గాల పునాదులే తెలుగుదేశం నిర్మాణానికి, ఆ బలమైన పునాదులే నేటికి తెలుగుదేశం పార్టీ చెక్కు చెదరని భవనంలా నిలబడి ఉంది. దానికి కారణం బీసీ వర్గాల ఆదరణ. అందుకే పార్టీ పెట్టినప్పుడు ఏనాడు లేనటువంటి విధంగా రాజకీయ అధికారాన్ని బీసీ వర్గాల వారికి పంచడం జరిగింది. బీసీలంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్యాస్ట్. బీసీలంటే బలహీనుడు కాదు, బీసీలు బలవంతులు అనేది తెలుగుదేశం పార్టీ నినాదం. తెలుగుదేశం పార్టీ పుట్టుకతోటే బీసీలు స్వతంత్రులయ్యారు, రాజకీయ అధికారం పొందారు. ఎప్పుడైతే రాజకీయ అధికారం పొందారో అప్పుడే అభివృద్ధి చెందారు. సామాజికంగా, ఆర్థికంగా ఎదిగారు. దానికి కారణం తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు, బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ అనేది ఒక వాడుక. అది నిజం. అది ఆ బీసీలు ఓన్ చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ నా వాళ్ళు అని బీసీ వర్గాల వారిని నమ్ముకునే పయనం చేసింది.